జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్, ఎస్ఐ ప్రసాద్ సిబ్బందితో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా రహదారి పక్కన నిలిపి ఉన్న వాహనదారులకు హెచ్చరించారు. బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసిన వాహన వివరాలు సేకరించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన రహదారులపై వాహన తనిఖీలు చేపట్టి అధిక శబ్దం చేస్తూ ధ్వని కాలుష్యం చేసే వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్, హెల్మెట్, ధృవీకరణ పత్రాలు ఖచ్చితంగా ఉండాలని సూచించారు. వాహనాలకు అద్దాలు లేకుండా నడపకూడదని అన్నారు. వెనుక వచ్చే వాహనాలను గుర్తించడానికి అద్దాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని ఆటో డ్రైవర్లకు వివరించారు. మైనర్లు ఎవరైనా వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అన్నారు. చాలా మంది చరవాణిలతో మాట్లాడుతూ విచక్షణ రహితంగా వాహనాలు నడుపుతున్నారని, తద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. హెల్మెట్స్ ను విధిగా ధరించాలని సూచించారు. రహదారికి ఇరువైపులా ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలిగే విధంగా పార్క్ చేసిన వాహన యాజమానులకు కౌన్సిలింగ్ చేశారు. వాహనాలకు నెంబర్ ప్లేట్స్ లేకుండా నడిపితే సహించేది లేదని అన్నారు. బస్టాండ్ లో పార్కింగ్ చేసే ప్రతి వాహనదారుడి ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్స్ నమోదు చేసుకోవాలని సూచించారు. శబ్ద కాలుష్యం చేస్తూ వాహనాలు నడిపితే శిక్ష తప్పదని తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని అన్నారు. మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఈరోజు ఈవినింగ్ విజిబుల్ పోలీసింగ్ పార్ట్ ఎఫర్ట్స్కి విజిబుల్ పోలీసింగ్ ఎఫర్ట్స్లో ఈరోజు అందరూ ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నాం. ఈ రోడ్ చాలా బిజీగా ఉన్న జంక్షన్ కాబట్టి జంగారెడ్డిగూడెంలో ఈ రోడ్లో ఫుడ్ పెట్రోలింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ అండ్ ఈ షాప్ ఓనర్స్ అండ్ పెడెస్ట్రియన్ పీపుల్ వాళ్ళకి వీ హ్యావ్ డిస్కస్డ్ ద ప్రాబ్లమ్స్. వాళ్ళు కూడా ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కొంచెం ఏమీ లేదు, పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు, మూమెంట్ బాగా ఉంది, కానిస్టేబుల్స్ కూడా మంచిగా పని చేస్తున్నారు అని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఈ అదర్ ఫీడ్బ్యాక్స్ ఎవరైనా ఇస్తున్నారు అంటే కూడా వీఆర్ మోర్ దాన్ వెల్కమ్. ఆఫీస్కి వచ్చి చెప్తాము. ఆర్ మనం ఇక్కడ ఫుడ్ పెట్రోలింగ్ ఇలాగే వస్తున్నప్పుడు, విజిబుల్ పోలీసింగ్లో వస్తున్నప్పుడు హూ ఎవర్ ఇట్ ఈస్ వీఆర్ ఓపెన్. ఎవరికైనా ఏదైనా ఫీడ్బ్యాక్స్ ట్రాఫిక్ గురించి చెప్పాలి అంటే దే క్యాన్ అప్రోచ్ పోలీస్ ఎనీ టైం. అది తర్వాత ఈ అందరికీ పబ్లిక్ అందరికీ మన పోలీస్ సైడ్ నుంచి ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే రోడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేషన్స్ డెఫినెట్గా ఫాలో చేయాలి. ఎస్పెషలీ టూ వీలర్స్ హెల్మెట్ పెట్టుకోవాలి. ఈ హెల్మెట్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది ఇక్కడ. హెల్మెట్స్ ఎవరూ ఉపయోగించట్లేదు. ఇది కొత్త రూల్స్ ఫోర్స్కి వచ్చిన కాబట్టి దిస్ చలాన్ ఫైన్ అమౌంట్ ఇస్ ఆల్సో వెరీ హెవీ. ఈ కామన్ పర్సన్కి ఇట్ బికమ్స్ వెరీ హెఫ్టీ అమౌంట్ టు పే. అప్ టు 10,000 వరకు ఫైన్ ఉంది. సో అలాంటి దిస్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అందరూ ఫాలో చేయండి. సో దట్ ఈ ఫైన్ అలాంటి ఈ చలాన్ అలాంటి ఇబ్బంది నో వన్ విల్ హ్యావ్ టు ఫేస్. అదర్ దాన్ దట్ ఈ డ్రింక్ అండ్ డ్రైవింగ్ అలాంటి కేసెస్లో స్ట్రిక్ట్ యాక్షన్ వీఆర్ గోయింగ్ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. ఆల్రెడీ బండి సీజర్స్ అండ్ కేస్ రిజిస్ట్రేషన్స్ అగేన్స్ట్ ద డ్రైవర్స్ అలాంటి చేస్తున్నాం. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇస్ నాట్ పర్మిటెడ్. ఆఫ్టర్ 10 o'clock ఈ అన్నెసెసరీ ట్రాఫిక్ మూవ్మెంట్ అవాయిడ్ చేయమని అందరికీ చెప్తున్నాం. ఎనీ ఎమర్జెన్సీ ఉంది మోర్ దాన్ ఆఫ్టర్ 10 o'clock ఇక్కడ వెహికల్లో మూవ్మెంట్ కనపడింది అంటే పోలీస్ వెరిఫికేషన్ చేస్తున్నారంటే వాళ్ళకి సహకరించమని వీఆర్ రిక్వెస్టింగ్. దట్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్.